పోలింగ్ సరళి చాలా ప్రశాంతంగా ఎక్కువ జనం వచ్చేసి ఓటేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద క్యూలో నిలబడ్డారు. ఇది ఒక శుభసూచికం. ఎప్పుడైతే ఓటింగ్ శాతం ఎక్కువైందో అప్పుడు అపోజిషన్ పార్టీకి కూటమికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ప్రజల ఉత్సాహంతో ఆనందంతో వేరే వేరే ప్రాంతాల నుంచి చాలామంది చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వేలాది మందిగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడైతే ఓటింగ్ శాతం బాగా పెరిగిద్దో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఒక సిగ్నల్. డెఫినెట్గా వైసీపీ ఈ వేవ్ చూస్తుంటే వైసీపీ పార్టీ ఓడిపోవడం ఖాయం. కూటమి అధికారంలోకి రావడం కూడా ఖాయం. సార్, ఇప్పుడు పోలింగ్ బూతులు విజిట్ చేస్తున్నారు కదా సార్, ఏమైనా సమస్యలు ఏమన్నా మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? 2 చోట్ల ఏదో చిన్నగా కొన్ని మిషన్స్ పనిచేయట్లేదు అన్నారు, ఈవీఎం మిషన్స్.